ప్రత్యేకముగా ఈ యొక్క వ్యక్తులు కూడా ఏపీసీ సంఘంలో నూతనముగా నిర్మించబడిన మందిరాన్ని ప్రతిష్ఠించుటకు మరి మన బిషప్ తల్లి గారు అమ్మగారు అలాగే డైరెక్టర్ గారు అక్కగారు కూడా మన మధ్య ఉన్నారు. మహాంతి గారు కూడా ఉన్నారు. దాన్ని బట్టి ప్రభు నామమున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయమున మరి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసిన తర్వాత బిషప్ తల్లి గారు మరి అలాగే ఓపెన్ చేస్తారు. అంతకుముందు ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 28-29 వచనాన్ని మన మధ్యన జకరన్ గారు చదువుతారు. ఆ చదివిన అనంతరము ప్రార్థన మన మధ్యన చేస్తారు. అరకు జాన్ గారు ఒకసారి 8వ అధ్యాయము 28-29 వచనం చదువుకుందాం. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలం గురించి నువ్వు సెలవిచ్చుతువో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నా. ఈ మధ్యాహ్నం సమయంలో మరొకసారి నీ పాద సన్నిధానంలో మేము అందరము చేరి ఈ నూతన మందిరమును ప్రతిష్ఠించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి, అవకాశమును బట్టి నీ నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నా. ఈ మందిర ప్రతిష్ఠత కొరకు మరి పెద్దలు మా యందు మీరు నడిపించినందుకు వందనాలు ఆయన. మరి ఈ మందిరమును ప్రయాసపడి కట్టుకున్న ఈ ప్రతిష్టను బట్టి వందనాలు. మందిరమును ఇచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మందిరాన్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని జరుగుతుండగా ప్రభువా, ఈ మహిమ కొరకై కార్యాన్ని మీరు జరిగించి మీ నామానికి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన మధ్యలో మనకి ఈ చర్చ్కి డోనర్గా, సపోర్టర్గా నాకు చెప్పలే నేను మిస్టర్ కార్తిక్, ఆయన కూడా తెలుసు తెలియదు సరే. ఎనివే చాలా సంతోషం మన మధ్యలో డాక్టర్ మోహంటి గారు ఉండడము. అండ్ వి వెల్కమ్ యూ. చప్పట్లు కొడదాం ఆయన గారు కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, మీ ప్రేమను బట్టి. తర్వాత there is a need for such kind of support and good things, and we appreciate our Bishop గారు ఫ్యామిలీ. మేము అప్రిషియేట్ చేస్తున్నాము మా రీజన్ అంతా కూడా. we appreciate for your good gesture and support towards this church. I would request, నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అయ్యగారు ఈ స్టోన్ అన్వేలింగ్ మీరు చేయాలి. లేదు మీరు చేయండి, మమ్మీ డాడీ చర్చ్ అది ఓపెన్ చేస్తారు. రాయండి అయ్యగారు, ప్లీజ్ కమ్.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని ఆలయం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఆయన ఆరాధించడానికి ఇప్పుడు చదవబడినటువంటి వాక్యము మీ అందరూ విన్నారు. ఇక్కడ ఈ ఆలయంలో మరి ఇటువైపు చూచి ఆలయంలో కూర్చుని ప్రార్థన చేసినటువంటి వారు, ఇటువైపు చూచి ప్రార్థన చేసినటువంటి వారు. దానియేలు ఎలాగైతే మరి యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేశాడో, ఈ యొక్క ఆలయము ప్రతిష్ఠింపబడుచుండగా అందరము కలిసి ఒక ఏకాత్మతో ఏక మనస్సుతో మరి తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క టాబ్లెట్ ని దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణము అధికారం ద్వారా దేవుని మహిమార్థమై దీనిని I unveil this in the name of Jesus. APC Agape Church. Yeah, this is the first time I'm seeing this actually. Chalo. Yeah. And whatever you do in word or deed, do everything in the name of the Lord Jesus, giving thanks to God the Father through Him. Colossians 3:17. EPISI Agape Church, a learning and worship center of Agape Fellowship, Hyderabad. Ippiliguda, Kotlabhadra, Gunupur Block, Rayagada District, Odisha. For God's glory and to worship Jesus Christ at this place of worship and multi-purpose learning center dedicated by Bishop John and Dr. Mrs. Tiba John Kolapalli, founders Count and Agape Fellowship, Hyderabad. Reverend Dexter and Mrs. Dina Dexter Golapalli, Conference Superintendent and Manager, Agape Conference, Hyderabad. Thursday, the 25th January 2024. Reverend S. Joy Prasad, Regional Superintendent. Reverend Karthik Gomango, Field Supervisor. Reverend S. Jagarao Area Superintendent, Dr. Sunil Kumar Manti, supporter. Sri Bidika Isaac, local pastor. APC Agape Church. Oh, okay, APC. Yeah, APC Agape Church. So praise the Lord. Praise the Lord. అందరికీ ప్రభునామంలో వందనాలు. ఈ మంచి సమయం శుభగను ఇచ్చినందుకు దేవునికి వందనాలు.